అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనము దేవుని యొక్క ప్రేమను, శాశ్వత ప్రేమను మన పట్ల ఏ విధంగా అయితే ఉందో దానిని గుర్తు చేసుకుంటూ బైబిల్ నుంచి కొన్ని వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ యొక్క సమయం మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దేనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దేనిని నమ్ము, అది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దేనిని నమ్ము, అది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. వాడిపోయి రాలును త్వరలో, మౌడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మౌడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దేనిని నమ్ము, అది భువి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము. నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది
నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది, నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు తరిగిపోవును, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. Beloved, let us love one another, for love is from God, and whoever loves has been born of God and knows God. Anyone who does not love does not know God, because God is love. In this, the love of God was made manifest among us, that God sent His only Son into the world, so that we might live through Him. In this is love, not that we have loved God, but that He loved us and sent His Son to be the propitiation for our sins. Beloved, if God so loved us, we also ought to love one another. No one has ever seen God. If we love one another, God abides in us, and His love is perfected in us. 1 John 4:7-12. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. 1 యోహాను 4:7-12. Who shall separate us from the love of Christ?
shall tribulation, or distress, or persecution, or famine, or nakedness, or danger, or sword. As it is written, for your sake we are being killed all the day long. We are regarded as sheep to be slaughtered. No, in all these things we are more than conquerors through him who loved us. For I am sure that neither death nor life, nor angels nor rulers, nor things present nor things to come, nor powers, nor height nor depths, nor anything else in all creation will be able to separate us from the love of God in Christ Jesus our Lord. Romans 8:35-39. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీయులకు 8:35-39 Your steadfast love, O Lord, extends to the heavens, your faithfulness to the clouds. Your righteousness is like the mountains of God. Your judgments are like the great deep. Man and beast you save, O Lord. How precious is your steadfast love, O God. The children of mankind take refuge in the shadow of your wings. Psalm 36:5-7. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. కీర్తనల గ్రంథము 36:5-7. For God so loved the world that he gave his only Son, that whoever believes in him should not perish but have eternal life. John 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. For one will scarcely die for a righteous person, though perhaps for a good person one would dare even to die. But God shows his love for us in that while we were still sinners, Christ died for us. Romans 5:7-8. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు.
మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు 5:7-8. For the mountains may depart and the hills be removed, but my steadfast love shall not depart from you, and my covenant of peace shall not be removed, says the Lord, who has compassion on you. Isaiah 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54:10. As the Father has loved me, so have I loved you. Abide in my love. If you keep my commandments, you will abide in my love, just as I have kept my Father's commandments and abide in his love. These things I have spoken to you, that my joy may be in you, and that your joy may be full. This is my commandment, that you love one another as I have loved you. Greater love has no one than this, that someone lay down his life for his friends. John 15:9-13. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. యోహాను సువార్త 15:9-13. The steadfast love of the Lord never ceases. His mercies never come to an end. They are new every morning. Great is your faithfulness. The Lord is my portion, says my soul. Therefore I will hope in him. Lamentations 3:22-24. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మతగిన వాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. విలాపవాక్యములు 3:22-24. Thus says the Lord, the people who survived the sword found grace in the wilderness. When Israel sought for rest, the Lord appeared to him from far away. I have loved you with an everlasting love. Therefore I have continued my faithfulness to you. Jeremiah 31:2-3. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారే జనులు అరణ్యములో దయనొందిరి గనుక
ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:2-3 వచనములు. But God, being rich in mercy, because of the great love with which He loved us, even when we were dead in our trespasses, made us alive together with Christ. By grace you have been saved, and raised us up with Him, and seated us with Him in the heavenly places in Christ Jesus, so that in the coming ages He might show the immeasurable riches of His grace in kindness towards us in Christ Jesus. Ephesians 2:4-7. అయినను దేవుడు కృపా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీయులకు 2:4-7. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈరోజు తండ్రి ఈ యొక్క సందర్భంగా ప్రభువా నీ యొక్క శాశ్వతమైన ప్రేమను మేము గుర్తు చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతులు ప్రభువా. నువ్వు మా పట్ల చూపిన అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు మమ్మల్ని రక్షించడం కోసం తండ్రి నీ ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా తండ్రి సిలువలో మా అందరి కోసం తండ్రి నువ్వు చనిపోయి మళ్ళీ తిరిగి లేచి తండ్రి మమ్మల్ని మళ్ళీ తీసుకువెళ్ళడానికి నువ్వు మళ్ళీ వస్తావని నువ్వు వాగ్దానం చేశావు ప్రభువా. అందుకు నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మేమందరము తండ్రి ఈ యొక్క సమయాన్న తండ్రి నీ యొక్క ప్రేమను పూర్తిగా అర్థం చేసుకొని ప్రభువా దానికి తగిన విధంగా మేము జీవించడానికి నిన్ను ప్రతి విషయంలో నిన్ను ఘనపరచడానికి కృప చూపించమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. Nothing speaks more clearly of God's love than the cross. దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించునుగాక.